టైం తో పాటు లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి వాటి సర్వైవల్ కి అనుగుణంగా ఎవాల్వ్ అవుతాయి. జస్ట్ లైక్ ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ స్కామర్స్ కూడా వాళ్ళ సర్వైవల్ కి అనుగుణంగా టైం తో పాటు ఎవాల్వ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మన ఇంటికి ఎవరో ఒక స్వామీజీ వచ్చి ఒక నిమ్మకాయ కోసి మీ ఇంట్లో భూతం ఉంది అది పోవాలి అంటే 4,000 పెట్టి అమ్మవారి దగ్గర పూజ చేసిన తాయిత్తు కొనండి అనేటోడు. అది బేసిక్ కెమిస్ట్రీ అండ్ మోస్ట్ పీపుల్ కి అర్థమైన తర్వాత ఇప్పుడు సోకాల్ గురూస్ వచ్చి ఈసారి భూతం మీ ఇంట్లో కాదు మీ ఒంట్లో ఉంది అది పోవాలి అంటే 4,000 పెట్టి ఒక కోర్సు కొనండి అంటారు. వాళ్ళు మోసం చేసే విధానం మారింది, మోసం చేయడం మారలేదు. ఇప్పటికే మేము ఎవరి గురించి మాట్లాడుతున్నామో మీ అందరికి అర్థమయ్యే ఉంటది. సద్గురు ఒక బిజినెస్ మ్యానా, స్కామరా లేకపోతే గురువా అని ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీరే డిసైడ్ చేసుకోండి. వెల్ కమింగ్ టు ద పాయింట్, సద్గురు గురించి మాట్లాడుకునే ముందు రీసెంట్లీ నేను విన్న ఒక 2 రియల్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తా. ఫస్ట్ ఇన్సిడెంట్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక మదర్ అండ్ ఫాదర్ శివుడి అనుగ్రహం పొందడానికి వాళ్ళ సొంత పిల్లల్ని నరబలిచ్చారు. అండ్ సెకండ్ ఇన్సిడెంట్ లో భార్య భర్తల్లో ఒకళ్ళు వాళ్ళ భర్త ఇన్ఫ్లుయెన్స్ తో అదే శివుడి అనుగ్రహం పొందడానికి మహాసమాధి తీసుకున్నారు. ఇక్కడ నేను చెప్పిన 2 ఇన్సిడెంట్స్ సూడో ప్రాక్టీసెస్ కిందకే వస్తాయి. బట్ సర్ప్రైజింగ్లీ ఫస్ట్ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన పేరెంట్స్ జైలుకు పోతే అదే సెకండ్ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన హస్బెండ్ జగ్గిదేవ్ వసుదేవ్ నుండి సద్గురులా మారిండు. ఇక్కడ ఈ 2 ఫ్యామిలీస్ చేసిన ప్రాక్టీసెస్ ఒకటే, బట్ వాళ్ళు పబ్లిక్ కి క్రియేట్ చేసిన పర్స్పెక్షన్ డిఫరెంట్. అండ్ హియర్ ఇస్ వై వి కాల్ సద్గురు యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ స్కామర్స్ ఆఫ్ 21st century. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ సెల్ చేయాలి అన్న దాని కింద అండర్లైన్ వాల్యూ ఉండాలి. ఎట్ సమ్ పాయింట్ వాల్యూ లేకపోయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్ సేల్స్ పిచ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వై యూ షుడ్ బై అన్ ఐఫోన్ లో ప్రైవసీ ఉంటది, అందుకే యాపిల్ ఫోన్ కొనాలి, అది యాపిల్ ఓడి సేల్స్ పిచ్. మీరు మా ఫేస్ వాష్ ఎందుకు వాడాలి, మేము మా ఫేస్ వాష్ లో ఏ టాక్సిక్ కెమికల్స్ వాడడం అందుకే మాది వాడాలి అనేది ఒక ఫేస్ వాష్ కంపెనీ ఓడి సేల్స్ పిచ్. మరి సద్గురు సేల్స్ పిచ్ ఏంటిది? హోప్ ఆఫ్ ఎన్లైట్మెంట్. సద్గురు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. నేను ఎందుకు అంటున్నామంటే యాపిల్ ఓన్ని వేరే స్మార్ట్ ఫోన్ తో కంపేర్ చేస్తే మీ స్మార్ట్ ఫోన్ లో ప్రైవసీ ఎందుకు ఉంటది అంటే వాడు మీ ప్రొప్రైటరీ టెక్నాలజీ వాడుతున్నాం, 256 బిట్ ఎన్క్రిప్షన్ వాడుతున్నాం అని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయగలుగుతాడు. ఆఖరికి ఆ ఫేస్ వాష్ వాడు కూడా మీరు మా క్రీమ్స్ ని ఏదో ఒక ల్యాబ్ లో టెస్ట్ చేసుకోండి, మేము ఏ టాక్సిక్ కెమికల్స్ వాడుతలేమని చెప్పగలుగుతాడు. కానీ మీరు సద్గురు ప్రోడక్ట్ ని టెస్ట్ చేయగలుగుతారా? కెన్ యూ డిఫైన్ వాట్ ఈజ్ ఎన్లైట్మెంట్? వాడు ఎన్లైట్మెంట్ అంటున్నాను, నేనంటున్నా అని ఇంకొకటి అంటాడు. అసలు ఎన్లైట్మెంట్ అంటే ఏందో వానికి తెలియదు, నాకు తెలియదు, నన్ను నమ్మినోనికి ఇంకోనికి తెలియదు. గొర్రెలన్నీ బాయిలో దుంకుతున్నాయి కదా అని మనం పోయి దునుకుడు తప్ప ఎన్లైట్మెంట్ అంటే ఇవ్వనికి తెలియదు. సద్గురు బిజినెస్ స్ట్రాటజీ మీకు అర్థం కావడానికి మీకు సద్గురు ఎన్లైట్మెంట్ స్టోరీ చెప్తా వినండి. సద్గురు ఒక రోజు ఒక చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురువు గారు వచ్చి తన చేతి కర్రతో సద్గురు తల మీద కొట్టినట్టు అనిపించిందట. వెంటనే ఆయనకి ఎన్లైట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కొంచెం రేషనల్ గా ఆలోచించండి. ఇదే స్టోరీ ఒక ఎర్రగడ్డలు ఉన్న పేషెంట్ చెప్తే ఏమనుకుంటారు? వీని పిచ్చి బాగా ముదిరింది అనుకుంటారు. చెప్తున్నాం కదా, ఇన్ బిజినెస్ ఇట్స్ నాట్ అబౌట్ వాట్ స్టోరీస్ యూ సెల్, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ గుడ్ యూ సెల్ దెమ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెల్లింగ్ గుడ్ స్టోరీస్ నో వన్ డస్ ద జాబ్ బెటర్ దెన్ సద్గురు. సద్గురు గురించి కాకుండా నేను ఇప్పటి వరకు ఇంకొక 3 ఎన్లైటెండ్ పీపుల్ గురించి విన్నా. గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస అండ్ స్వామి వివేకానంద. కానీ ఇక్కడ నాకు సద్గురు గురించి అర్థం కాదు ఏంటంటే ఈ క్రియేటర్స్ అనేటోళ్ళు పిచ్చి కుక్కలు లెక్క. ఇంక్లూడింగ్ అస్. రోడ్డు మీద ఒక కోడి కాళ్ళు దిగి పడుందంటే ఈ పిచ్చి కుక్కలన్నీ పోయి దాన్ని పీక్క తింటాయి, నాకు కూడా ఒక ముక్క దొరకదా అని. సేమ్ అట్లనే ఈ క్రియేటర్స్ కూడా ఒక స్పెసిఫిక్ ఈవెంట్ అయినప్పుడు మాకు కూడా రీచ్ రాకపోదా, డబ్బులు రాకపోదా, ఫేమ్ రాకపోదా అని ప్రతి టాపిక్ మీద ఎగబడి వీడియోలు చేస్తారు. అండ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ యూట్యూబర్ సద్గురు అనేటోడు కూడా ఫేమ్ కోసం, డబ్బుల కోసం పరితపించే ఒక యూట్యూబరే. ఎందుకంటే మీరే గమనించండి, ఓపెన్ AI $10 billion ఫండింగ్ రేజ్ చేసిందంటే సద్గురు AI మీద వీడియో చేస్తాడు. విరాట్ కోహ్లీ 6 కొడితే ఇండియా కప్పు గెలిచిందంటే విరాట్ కోహ్లీ మీద వీడియో చేస్తాడు. ఆఖరికి రొనాల్డో లాంగ్ రేంజ్ షాట్ కొట్టిందంటే రొనాల్డో మీద కూడా వీడియో చేస్తాడు. అంతటితో ఆగిందా అంటే లేదు. ఏ యూట్యూబర్ అయినా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటాడు. కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ కమ్యూనిటీకి సెల్ చేయడానికి దాని చుట్టూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజుడ్ ఫ్యాషన్ బ్రాండ్ లాంచ్ చేస్తాడు, MKBHT ప్యానల్ యాప్స్ లాంచ్ చేస్తాడు, మిస్టర్ బీస్ట్ ఫీస్టబుల్స్ లాంచ్ చేస్తాడు. అండ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ యూట్యూబర్ సద్గురు కూడా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకోగానే ఆ కమ్యూనిటీకి సెల్ చేయడానికి కోర్సెస్ లాంచ్ చేసిండు, బుక్స్ లాంచ్ చేసిండు, D2C ప్రోడక్ట్ లాంచ్ చేసిండు, అండ్ ఈవెన్ యాప్స్ కూడా లాంచ్ చేసిండు. ఇప్పుడు నాకు వచ్చే డౌట్ ఏంటంటే స్వామి వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే ఫేమ్, గోల్డ్, మెటీరియలిస్టిక్ లవ్ అండ్ ఉమెన్ ఆర్ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్. మరి అంత ఎన్లైటెన్ పర్సన్ అయిన సద్గురు ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుండు, మీడియా అటెన్షన్ ని సీక్ చేస్తుండు, అండ్ ఇంపార్టెంట్లీ ఫ్యాన్సీ బైక్స్ అండ్ ఆర్నమెంట్స్ వేర్ చేస్తుండు? ఇప్పుడు మీరే చెప్పండి, ఇద్దరు ఎన్లైటెన్ పీపులే కదా. మరి రామకృష్ణ పరమహంస మూర్ఖుడా లేకపోతే సద్గురు మూర్ఖుడా? సద్గురు బిజినెస్ ఎంపైర్ ఎంత పెద్దదంటే యునైటెడ్ స్టేట్స్ లో హెడ్ స్పేస్ అని ఒక వెల్నెస్ అండ్ మెడిటేషన్ యాప్ ఉంది. అండ్ అకార్డింగ్ టు రీసెంట్ డేటా దిస్ యాప్ వాస్ వర్త్ మోర్ దెన్ 24,000 CR. సేమ్ హెడ్ స్పేస్ లెక్కనే సద్గురు కూడా మోస్ట్ లాయల్ యూజర్స్ తో ఒక వెల్నెస్ అండ్ మెడిటేషన్ యాప్ ఉంది. దాని వాల్యుయేషన్ డేటా పబ్లికల్లీ అవైలబుల్ గా లేదు, బట్ ఆయనకున్న కల్ట్ ఫాలోయింగ్ కి దాని వాల్యుయేషన్ మీ ఊహకే వదిలేస్తున్నాం. అంటిల్ వి ఫౌండ్ దిస్, మేము కూడా సద్గురుని జస్ట్ అనదర్ బిజినెస్ మెన్ ఇన్ ద మార్కెట్ అనుకున్నాం. ఇది సద్గురు పాదం ఫోటో ఫ్రేమ్. ఈ ఫోటో ఫ్రేమ్ ప్రైస్ ఎంతో ఒక చిన్న గెస్ చేసుకోండి. లిటరల్లీ 3,200 రూపీస్. ఎస్, మీరు విన్నది కరెక్టే, 3,200 రూపీస్. మేము కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయినాం. మేబీ ఈ ఫోటో ఫ్రేమ్ ఏ గంధం చెక్కతోనో అశ్వగంధంతోనో చేసిందని కూడా అనుకున్నాం. బట్ డిస్క్రిప్షన్ లో వాళ్ళు క్లియర్ గా ఇది వుడెన్ ఫ్రేమ్ అని మెన్షన్ చేశారు. వుడెన్ ఫ్రేమ్ కి అంత ప్రైస్ ఎందుకంటే
పీపుల్ బిలీవ్ ఇన్ హిమ్ యాజ్ గాడ్ మెన్. ఇప్పుడు కొంతమంది అనొచ్చు ఆయన తనని ఎప్పుడు గాడ్ మెన్ అని చెప్పుకోలే, మీరే అంటారు అని. మార్కెటింగ్ ఈజ్ నాట్ అబౌట్ టెల్లింగ్ పీపుల్ వాట్ యువర్ ప్రోడక్ట్ ఈస్, ఇట్స్ ఆల్ అబౌట్ కన్విన్సింగ్ పీపుల్ వాట్ యువర్ ప్రోడక్ట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వాడు ఎప్పుడు ఐఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోడు. క్రేజీ యాడ్స్, ఈవెంట్స్ అండ్ సెక్సీ ప్యాకేజింగ్ పెట్టి అది ప్రీమియం స్మార్ట్ ఫోన్ అని నిన్ను కన్విన్స్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో యాపిల్ మ్యాక్ ప్రో కోసం $600 పెట్టి యాపిల్ వీల్స్ ని లాంచ్ చేసింది. ఆ వీల్స్ ఎవ్వరు కొన్నాడని యాపిల్ వాడికి కూడా తెలుసు. బట్ వీల్స్ కి $600 పెట్టిరంటే నువ్వు యాపిల్ ని ప్రీమియం బ్రాండ్ లెక్క కన్సీవ్ చేస్తావని వాడికి తెలుసు. యాపిల్ అనే కాదు, లూయిస్ విటాన్ వాడు ఎప్పుడన్నా వాడి ప్రొడక్ట్స్ ని ప్రీమియం ప్రొడక్ట్స్ అని డిస్క్రైబ్ చేస్తాడా? లేదు. వాడి ప్రజెంటేషన్, ప్రొడక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రైస్ తోని నిన్ను కన్విన్స్ చేస్తాడు. జస్ట్ లైక్ దట్ సద్గురు కూడా నేను ఎప్పుడు గాడ్ మెన్ అని చెప్పుకోలే, బట్ నేను గాడ్ మెన్ అని తన సేల్స్ పిచ్ తోని అందరినీ కన్విన్స్ చేసిండు. లిటరల్లీ స్పీకింగ్ అందరు కన్విన్స్ అయ్యారు కూడా. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ని నువ్వు ఒక వ్యక్తి తల ముట్టుకుంటావా లేకపోతే కాళ్ళు ముట్టుకుంటావా అంటే మోస్ట్ ప్రాబబుల్లీ తను తలనే ముట్టుకుంటా అంటాడు. ఎందుకంటే కాళ్ళు ముట్టుకోవడం అనేది చాలా మందికి తక్కువ చేసే విషయం. బట్ సద్గురు మిమ్మల్ని గాడ్ మెన్ అని కన్విన్స్ చేసిండు కాబట్టి మీరు 3200 పెట్టి తన పాదం ఫోటో ఫ్రేమ్ కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. మార్కెటింగ్ ఈస్ డన్ పర్ఫెక్ట్లీ. రిపీటింగ్ అగైన్, మార్కెటింగ్ ఈస్ నాట్ అబౌట్ టెల్లింగ్ పీపుల్ వాట్ యువర్ ప్రోడక్ట్ ఈస్, ఇట్స్ ఆల్ అబౌట్ కన్విన్సింగ్ పీపుల్ వాట్ యువర్ ప్రోడక్ట్ ఈస్. అండ్ సద్గురు మేనేజ్డ్ టు కన్విన్స్ యూ. ఎందుకంటే మీరు తన పాదం ఫోటో కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి. సద్గురు ఒక పబ్లిక్ స్పీచ్ లో తను ధ్యానం చేస్తున్నప్పుడు తన యాంకిల్ డిస్అలకేట్ అయింది, అది ఒకటే దెబ్బకి సెట్ చేసుకున్నా అని చెప్పిండు. మరి అదే ప్రాబ్లం తన హెడ్ కు వచ్చినప్పుడు అట్లనే సెట్ చేసుకోవచ్చు కదా, ట్రెడిషనల్ సర్జరీ చేయించుకోవడం ఎందుకు? జనరల్లీ ఇన్ బిజినెస్ యూ గెట్ వాట్ యూ పెయిడ్ ఫర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ కాస్ట్ 1000 రూపీస్ ఉంటుంది. అదే షర్ట్ లూయిస్ విటాన్ పోయి ఉంటే 50,000 ఉంటుంది. 50,000 ఆ షర్ట్కి ఎందుకు? బ్రాండ్ పర్స్పెక్షన్. పబ్లిక్ కి వీడు బాగా బలిసినోడు అన్న పర్స్పెక్షన్ సెల్ అవుతుంది. అవునా? ఐ గెట్ వాట్ ఐ పెయిడ్ ఫర్. ఆఖరికి బ్యాంక్రప్సీ ఫైల్ చేసే బైజూస్ లో కూడా ఒక 1000 మంది మెయిన్స్ కోచింగ్ తీసుకుంటే అట్లీస్ట్ 10 మందికి ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. మరి ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, సద్గురు దగ్గరికి ఇంత మంది ఎన్లైట్మెంట్ కోసం వేరు కదా, మీలో ఎంత మందికి ఆ ఎన్లైట్మెంట్ వచ్చింది? ఇదంతా విన్న తర్వాత మోస్ట్ ప్రాబబుల్లీ కొంతమంది నన్ను నాస్తికుడు అనుకుంటారు. నేను వెమ్లవాడ పోతా, తిరుపతి పోతా, యాదగిరిగుట్ట పోతా, అన్ని దేవాలయాలకు పోతా. ఐ డూ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు ఏమన్నా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్ గా నాకే వచ్చి చెప్తాడు. మాకు మధ్యలో ఏ బ్రోకర్ అవసరం లేదు. డోంట్ వరీ, ఇఫ్ యూ నీడ్ ఎనీ బ్రోకర్స్, దేర్ ఆర్ మెనీ బ్రోకర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు రీచ్ అవుట్ టు ఎనీ broker, you will find their sub brokers in this video's comment section.